ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక కీలక సమాచారం అయితే వెలువడిందండి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన తలపెట్టారు. ఈ సమావేశం అనేది కేవలం ఒక సాధారణ పాలనాపరమైన భేటీ మాత్రమే కాకుండా లక్షలాది మంది ఉద్యోగులు మరియు వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే ఒక నిర్ణయాత్మక వేదికగా నిలవబోతుంది. ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా నేరుగా ఉద్యోగుల జేబులపై మరియు వారి కుటుంబ ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో చర్చకు రాబోయే అంశాల్లో కరువు భత్యం డిఏ పెంపు అనేది అత్యంత ప్రధానమైంది. కేంద్ర ప్రభుత్వం జూలై 2024 కాలానికి సంబంధించి ఇప్పటికే 3% డిఏను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 2.73% డిఏను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ డిఏ పెంపు అనేది ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం 30,000 అట్లయితే 2.73% పెంపు ద్వారా అతనికి నెలకు అదనంగా రూ. 819 ఆదాయం పెరుగుతుంది. ఇది చూడటానికి స్వల్ప మొత్తంగా అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో మరియు పెన్షన్ లెక్కల్లో ఇది సగటు ఉద్యోగికి కొండంత అండగా నిలుస్తుంది. ఈ పెంపును మార్చి నెల జీతంతో కలిపి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక బకాయిల విషయానికి వస్తే గతానికి సంబంధించిన డిఏ నిధులను ఒకేసారి కాకుండా 3 లేదా 4 సమాన వాయిదాల్లో ఉద్యోగుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండటంతో పాటు ఉద్యోగులకు క్రమం తప్పకుండా కొంత నగదు అందే వెసులుబాటు ఉంటుంది. విషయం ఏంటంటే, తెలుగు ప్రజల పెద్ద పండుగైన ఉగాది మరియు ముస్లిం సోదరుల పండుగ రంజాన్‌ను పురస్కరించుకొని ఈ తీపి కబురు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పండగ సమయాల్లో అదనపు ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో డిఏ పెంపు మరియు బకాయిల విడుదల ఉద్యోగుల కుటుంబాల్లో నిజమైన పండగ వాతావరణాన్ని నింపుతుంది. ప్రస్తుతం దేశంలో మరియు రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు మరియు ఇతర జీవన వ్యయాలు సామాన్య ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి రూపాయి విలువ తగ్గుతున్న తరుణంలో ఈ డిఏ పెంపు అనేది ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే ఒక కవచంలా పనిచేస్తుంది. అందుకే ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఈ పెంపును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 13వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాలు సమతుల్యత మరియు ఖజానాలో ఉన్న నిధుల కొరతను బట్టి ఈ డిఏ పెంపు శాతంపై తుది ముద్ర పడనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆర్థిక శాఖ అధికారులు పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఒకవేళ కేబినెట్ ఆమోదం పొందితే వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ తర్వాతే ట్రెజరీ శాఖ ద్వారా బిల్లులు రూపకల్పన జరుగుతుంది. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. కావున వారి నెలవారీ పెన్షన్ కూడా పెరగడం వల్ల వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది.